ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమ్మీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నా పేరు హేమ. అంజలి రచించిన ద్రౌపదిపై భీముని ప్రేమను కథారూపంలో వివరిస్తాను. పంచభర్తలను పొందిన పాంచాలి తన జీవితంలో ఎక్కువ భాగం భర్తలందరికీ సమానమైన ప్రేమను అందించాలని కోరుకునేది. కానీ అర్జునుడిపై కాస్త ఎక్కువ ప్రేమను చూపించేది. మరోవైపు భీముడు మాత్రం ద్రౌపదిని మనసారా ప్రేమించాడు. ఆయన ప్రేమను నిరూపించే కొన్ని కథనాలను నేను మీకు వివరిస్తాను. అయితే మనం కథలోకి వెళ్లే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకిష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు చెయ్యాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక గుండా ఎగువ వీపు వరకు వచ్చి తర్వాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తర్వాత చేతుల్లోకి, చివరగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా, నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. లక్క ఇంటిలో పాండవులు మరణించారని అందరూ నమ్ముతున్న సమయంలో ద్రుపద మహారాజు తన కుమార్తె అయిన ద్రౌపదికి స్వయంవరం నిర్వహిస్తాడు. మత్స్య యంత్రాన్ని ధనుస్సుతో ఛేదించిన వాడికి ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తానని అంటారు. ఆ విషయం తెలిసిన పాండవులు బ్రాహ్మణులతో కలిసి వస్తారు. కృష్ణుడు వారిని గుర్తుపట్టి ధర్మరాజు, నకుల సహదేవులను పంపించేస్తారు. ఎందుకంటే అర్జునుడు ఒక్కడుంటే చాలు కార్యం సిద్ధిస్తుందని కృష్ణుని నమ్మకం. అందుకే ఈ స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని ఛేదించే బాధ్యతను అర్జునుడికి అప్పగిస్తాడు. ధనువిద్యలో ఆరితేరిన అర్జునుడు వేదిక మీదికి చాలా హుందాగా వస్తాడు.
తనతో పాటు పోటీకి వచ్చిన వాళ్ళందరినీ తేరిపారా చూస్తాడు. పోటీకి సంసిద్ధం వ్యక్తం చేస్తూ ధనస్సుని చేతికి తీసుకుంటాడు. గెంగిరాలు తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని అద్దంలో చూసి తన ధనుస్సుతో ఒక్కసారి కొడతాడు. రాజసౌధం అంతటా హర్షధ్వానాలు వెల్లువెత్తుతాయి. కానీ అర్జునుడు ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ మొదలవుతుంది. రాజ్యం లేని క్షత్రుడికిచ్చి వివాహం ఎలా చేస్తారు అని అక్కడున్న రాజులు నిలదీస్తారు. తన మాట కాదని ద్రౌపది అర్జునుణ్ణి పెళ్లి చేసుకుంటే అగ్నిలో వేసి దహించేస్తామని బెదిరిస్తారు. ద్రౌపది వారి మాటలను తిరస్కరిస్తుంది. అస్సలు పట్టించుకోదు. స్వయంవరంలో గెలిచింది ఎవరైనా తాను పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఎందుకంటే ఆమె అప్పటికే అర్జునుడితో ప్రేమలో పడుతుంది. ద్రౌపది మాటలకు ఆగ్రహం వ్యక్తం చేసిన రాజులు ఆమెను ముట్టడిస్తారు. వారి నుంచి కాపాడేందుకు అర్జునుడు రంగంలోకి దిగుతాడు. కాని వారందరినీ నిలువరించేంత శక్తి అర్జునుడికి ఉండదు. వారి ధాటికి కాస్త నెమ్మదిస్తాడు. తన సోదరుడు ద్రౌపదిని ప్రమాదంలో చూసిన భీముడు వెంటనే రంగంలోకి దిగుతాడు. మల్ల యుద్ధంలో తాను ఎంత శక్తిమంతుడో వారందరికీ చూపిస్తాడు. శల్యుడిని ఒకే ఒక్క దెబ్బతో ఓడించి ద్రౌపది అర్జునులను రక్షిస్తారు. భీముడు సహజంగా అల్లరి స్వభావం కలవాడు. అందరినీ ఆట పట్టించడం భీముడికి ఎంతో ఇష్టం. ఒకరోజు తన ప్రియమైన భార్య ద్రౌపదిని అంత హుషారుగా లేకపోవడం గమనించి తన్ని ఆట పట్టించాలి అనుకుంటాడు. తన వైపు వస్తున్న ద్రౌపదిని చూసి నటించసాగాడు. భీముణ్ణి అలా చూడగానే వేగంగా అతని వైపు పరిగెత్తింది ద్రౌపది. భీముని దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడగ్గా భీముడు శక్తి లేనివాడిలా నటిస్తూ, ఓ ద్రౌపది, నాకు జ్వరంగా ఉన్నట్టుగా ఉంది. నా బాహువులు తల చాలా నొప్పెడుతున్నాయి. ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను. నువ్వు నా ఎదురుగా ఉండడం వల్లనే ఈ నొప్పినైనా తట్టుకోగలుగుతున్నాను. లేదంటే ఏమైపోయేవాడినో అని బాధపడుతున్నట్టుగా నటిస్తాడు. అది చూసిన ద్రౌపది వైద్యుడిని పిలుచుకొస్తాను అని వెళ్తుంది. అది చూసి తన్ని ఆపి, వైద్యుడొద్దు, కాసేపు నువ్వు నా బాహువులకు వేడి నీటితో కాపడం పెట్టినట్లయితే కాస్త తేరుకుంటానేమో దేవి అని చెప్తాడు. ఈ మాట వినగానే కంగారు పడిన ద్రౌపది వేడి నీళ్లు తీసుకుని వచ్చేందుకు ఇంట్లోకి బయలుదేరుతుంది. ఆలోపు భీముడు తన గదిలో ఉన్న తలగడలను మనిషి శరీరంలా అమర్చి దుప్పటి కప్పేసి మంచం కింద దాక్కుంటాడు. ద్రౌపది వచ్చి దుప్పటి తీయబోగా తనకు చలిగా ఉంది, అలాగే ఉండనివ్వు అంటాడు. ద్రౌపది ఆ మాటలు వినగానే మరింత బాధపడుతుంది. తన భర్త బాధలో ఉన్నాడేమో అనుకుని భీముడు చెప్పినట్టుగానే చేస్తుంది. కాసేపటికి భీముడు మంచాన్ని కదిలిస్తాడు. ద్రౌపది భయపడి చింతిస్తుంది. తన భర్తను ఎలా బాగు చేయాలా అని ఆలోచిస్తూ కన్నీటి పర్యంతం అవుతుంది. అది చూసిన భీముడు మంచాన్ని కీచు శబ్దం చేస్తూ కదిలిస్తాడు. మంచం కింద నుంచి వచ్చి ఒక్కసారిగా నవ్వుతాడు. ఈ పరాచకానికి తొలుత బాగా నొచ్చుకున్న ద్రౌపది భీముడి ముఖంలో హావభావాలను గమనించి నవ్వును దాచుకోలేక సిగ్గుపడుతుంది. భీముడి అల్లరిని అర్థం చేసుకుని ఆ ఘటనను తలుచుకుంటూ నవ్వుకుంటుంది. తన భార్య మోములో నవ్వు చూసిన భీముడు ఎంతో సంతోషిస్తాడు. ద్రౌపది దగ్గరికి వెళ్ళి, ఒక 20 నిమిషాలకు ముందు నీ మొహంలో నవ్వు లేదు, చాలా బాధగా ఉంది, ఇప్పుడు మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నావు, అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అని ప్రశ్నిస్తాడు. దానికి ద్రౌపది ఇంకాస్త తెలివిగా సమాధానమిచ్చింది. అప్పుడు నాకు మెదడు మొద్దుబారిపోయిన మొగుడు ఉన్నాడనే బాధ ఉండేది, కానీ ఇప్పుడు ఆ మొగుడికి హాస్యం తెలుసని, తన మొహంలో నవ్వు చూసేందుకు ఏదైనా చేస్తాడని అర్థమైందని, అందుకే సంతోషం మళ్లీ తిరిగి వచ్చిందని వివరిస్తుంది. ద్రౌపదికి పాండవులతో వివాహమయ్యాక ద్రౌపది ప్రతి భర్తతో
ఒక ఏడాది ఉండాలి అని నిశ్చయించుకుంటారు. ఆ సమయంలో మిగతా 4 భర్తలెవరైనా ద్రౌపది ఉన్న గదివైపు వెళ్ళకూడదని ప్రతిజ్ఞ చేసుకుంటారు. ఒకరోజు దారి తప్పి భీముడు ద్రౌపది ధర్మరాజుల గదివైపుకి వెళ్తాడు. అక్కడి దృశ్యం చూసి భీముడు ఆశ్చర్యపోతాడు. ధర్మరాజు ద్రౌపదికి కాళ్ళు కడిగి పూజిస్తూ ఉంటాడు. భీముడు వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తాడు. కాని అతని మనసులో పదే పదే అదే దృశ్యం కదులుతూ ఉంటుంది. ఆతృతని ఆపుకోలేని భీముడు ఈ విషయం వెళ్ళి కృష్ణుడికి చెప్తాడు. దాంతో కృష్ణుడు భీముణ్ణి వారించి తనతో అరణ్యానికి తీసుకువెళ్తాడు. అక్కడ అత్యంత ఎత్తుగా ఉన్న ఈత చెట్టుని చూపించి భీముణ్ణి ఎక్కమంటాడు. తను తిరిగి వచ్చే వరకు ఆ చెట్టు దిగకూడదని చెప్పి వెళ్ళిపోతాడు కృష్ణుడు. భీముడు చాలాసేపు ఎదురుచూస్తాడు. అర్ధరాత్రవుతుంది. భీముడికి ఆకలి వేయసాగింది. బహుశా కృష్ణుడు మర్చిపోయాడేమో అనుకుని కిందికి దిగబోయిన భీముడికి స్వర్గంలోని సభ కనిపిస్తుంది. ఆశ్చర్యంలో అలా చూస్తూ ఉండిపోతాడు. భీముడక్కడ ఉన్న ఎత్తైన సింహాసనం మీద ఉన్న దేవతని చూసి ఆశ్చర్యపోతాడు. ద్రౌపది దుర్గామాత రూపంలో కళ్లల్లో నిప్పులు వేసుకుని కోపంగా ఉంటుంది. భీముడు చేసిన తప్పుకి కృష్ణుడు తనని శాంతింపచేస్తూ ఉంటాడు. ఆ దృశ్యం చూసిన భీముడు అక్కడే మూర్ఛపోతాడు. 2వ రోజు ఉదయాన లేచిన భీముడికి రాత్రి జరిగిందంతా కలగా అనిపిస్తుంది. కాని తన భార్య సామాన్యురాలు కాదని అతనికి అర్థమవుతుంది. ఆ రోజు నుంచి భీముడికి ద్రౌపదిపై ఉన్న గౌరవం, ప్రేమ ఎంతగానో పెరిగాయి. కౌరవులు దుష్టబుద్ధితో పథకం పన్ని మాయాజూదంలో పాండవులను ఓడిస్తారు. షరతు ప్రకారం పాండవులు ధర్మపత్ని సమేతంగా 12 ఏళ్ల వనవాసం, ఏడాది అజ్ఞాతవాసం చేస్తారు. అరణ్యవాసం సమయంలో పాండవులు, ద్రౌపది అరణ్య మార్గాన ప్రయాణం చేస్తూ వివిధ ప్రదేశాలు తిరుగుతూ బదరికాశ్రమానికి చేరుకుంటారు. ఆ సమయంలో కృష్ణుని సలహా మేరకు అర్జునుడు శివుడిని ఆయుధాల కోసం ప్రార్థించడానికి కైలాసానికి వెళ్తాడు. మిగిలిన 4 ద్రౌపదితో సహా బదరికాశ్రమంలో ఉంటారు. ఆ ప్రదేశం అతి మనోహరమైనది. నిర్మలమైన గంగానది తీరాన రకరకాల పూలు, ఫలాల చెట్లతో ఎంతో రమణీయంగా ఉంటుంది. ద్రౌపదికి ఆ ప్రదేశం ఎంతగానో నచ్చింది. ప్రతిరోజు ఉదయాన ద్రౌపది గంగానది తీరాన సేద తీరి అక్కడ ఉన్న పూలు కోసి దేవుడిని పూజిస్తుంది. అలా ఒక ఉదయాన గంగానది తీరాన పూలు కోయడానికి వెళ్ళింది. ఆ సమయాన ఈశాన్య దిక్కు నుండి బలంగా వీస్తున్న గాలికి ఒక అత్యంత సుగంధభరితమైన పుష్పం వచ్చి ద్రౌపది కాళ్ల వద్ద పడింది. బంగారు వర్ణంలో ఉండి అత్యంత మనోహరమైన పరిమళాన్ని వెదజల్లుతున్న ఆ పుష్పాన్ని చూసి ద్రౌపది ఆశ్చర్యానికి లోనైంది. అమితాసక్తితో దాన్ని చూడ్డం మొదలుపెట్టింది. తన భర్తలకు చూపించాలి అనే కోరికతో వేగంగా కుటీరం వైపు పరిగెత్తింది. పనిలో ఉన్న ధర్మరాజు, నకులుడు, సహదేవుడు ఎవరూ తనపై అంతగా శ్రద్ధ పెట్టలేదు. కాని భీముడు మాత్రం తన మొహంలో ఆనందాన్ని చూసి కారణం అడగ్గా ద్రౌపది ఆనందభరితమైన కళ్లతో ఆ పుష్పాన్ని చూపించింది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ అద్భుతమైన సువాసన వెదజల్లుతున్న పుష్పాన్ని చూసి భీముడు ఆశ్చర్యపోయాడు. ఆ పుష్పం నుండి వస్తున్న బంగారు వర్ణపు కాంతికి కుటీరమంతా బంగారు రంగులో మెరవసాగింది. తనకెంతో ఆసక్తితో పుష్పాన్ని చూపిస్తున్న ద్రౌపది అమాయకమైన స్వచ్ఛమైన నవ్వు చూసి భీముడు ఆనందానికి లోనవుతాడు. ద్రౌపది మొహంలో నవ్వుకి కారణమైన ఆ పుష్పాన్ని అతను తీసుకొస్తానని చెప్పి బయలుదేరతాడు. అలా ద్రౌపదిని దిశ అడిగి ద్రౌపది చెప్పిన ప్రకారం ఈశాన్య దిక్కుగా ప్రయాణిస్తాడు. అలా చాలా దూరం ప్రయాణించి చివరికి ఒక ప్రదేశంలో అలాంటి అద్భుతమైన పరిమళం రావడంతో ఆ పుష్పాలు ఆ వనం లోపల ఉండి ఉంటాయని ఆ పూల వనంలోకి వెళ్తాడు.
అక్కడ భీముడు మొదట మారువేషంలో ఉన్న హనుమంతుడిని కలుసుకుంటాడు. హనుమంతుడు ఒక ముసలి కోతి వేషంలో ఉండడంతో భీముడు అది గుర్తించక కఠినంగా మాట్లాడతాడు. తన సహోదరుడు వాయుపుత్రుడైన భీముణ్ణి ఆట పట్టించాలని తగాదాగి దిగుతాడు. పోరాడుతున్న కొద్దీ మారువేషంలో ఉన్న సహోదరుడు అత్యంత బలశాలి అయిన హనుమంతుడని గుర్తించి మనసారా క్షమాపణ కోరుతాడు. తన సహోదరుడి కళ్లల్లో కన్నీళ్లు చూసి చలించిన హనుమంతుడు తన అసలు రూపంలోకి వచ్చి భీముణ్ణి హత్తుకుంటాడు. కొద్దిసేపు పలకరింపులు పూర్తయ్యాక ఇటువైపు ఎందుకు వచ్చావని హనుమంతుడు భీముణ్ణి అడుగుతాడు. దానికి భీముడు ఆ పుష్పం గురించి చెప్తాడు. అప్పుడు హనుమంతుడు, నాయనా భీమా, ఈ వనం కుబేరునికి చెందింది. దీనికి యక్షులు రాక్షసుల రూపంలో కాపలా కాస్తుంటారు. జాగ్రత్తగా వ్యవహరించు నాయనా అని చెప్పి బయలుదేరతాడు. మొదట ఆలోచనలో పడిన భీముడు ఆ తర్వాత తన కార్య లక్ష్యాన్ని గుర్తించి ఎలాంటి సంకోచం లేకుండా ముందుకి బయలుదేరతాడు. మొత్తానికి వనంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ కాపలాగా ఉన్న రాక్షసులు మొదట భీముణ్ణి చూసి నవ్వుతారు. ఒక సాధారణ మానవుడు అలా భయపడకుండా లోపలికి రావడం వారికి వింతగా కనిపిస్తుంది. నువ్వెవరివో ఎందుకొచ్చావో మాకు తెలీదు, కానీ ఈ వనంలో నువ్వు విహరించడం తగదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని భీముణ్ణి యక్షులు ఆదేశిస్తారు. దానికి భీముడు నవ్వుతూ, నేను నా భార్య కోసం పుష్పాలను తీసుకువెళ్ళడానికి వచ్చాను, తీసుకునే వెళ్తాను, దానికోసం మీతో తలబడ్డానికైనా సిద్ధమే అని రాక్షసులను వారిస్తాడు. భీముడి బలం తెలియని రాక్షసులు భీముడిపై దాడికి దిగుతారు. ఆ దాడి నుంచి తేరుకున్న భీముడు వెంటనే నిద్రలేచి అపారవంతమైన తన శక్తితో కుబేరుని వనంలో రాక్షసులతో తలబడతాడు. భీముడి ప్రతిదాడికి రాక్షసులు నిలవలేకపోయారు. పోరాటంలో అలిసిపోయారు. ఈ మానవుడికి ఇన్ని శక్తులెలా వచ్చాయా అని ఆశ్చర్యపోతూ ఇక పోరాడలేక తమ యజమాని అయిన మణిమంతునికి వద్దకి పరుగులు పెడతారు. జరిగిందంతా వివరిస్తారు. కోపంతో సింహాసనంలోంచి లేచిన మణిమంతుడు భీమునితో తలపడతాడు. ఆ యుద్ధంలో మణిమంతుడు మరణిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కుబేరుడు భీముణ్ణి చూసి వివరాలు అడుగుతాడు. భీముడు వాయుపుత్రుడు అని తెలుసుకున్న కుబేరుడు సాదరంగా ఆహ్వానం పలికి ఆదరిస్తాడు. నేలపై పడి ఉన్న మణిమంతుణ్ణి చూసి భీముడు సంకోచిస్తుండగా, నువ్వేమీ చింతించకు, మణిమంతునికి యక్షుని శాపం ఉంది, మానవుని చేతిలో మరణించిన తర్వాతనే శాప విమోచనం జరుగుతుందని గురువు చెప్తాడు. నీ వల్లనే అతనికి శాప విముక్తి లభించింది అని వివరిస్తాడు. భీముడి ధైర్యాన్ని బలాన్ని చూసి సంతోషించిన కుబేరుడు సౌగంధికా పుష్పాలని భీముడికి ప్రసాదిస్తాడు. అలా రాక్షసులతో తలబడి ద్రౌపది కోరిక నెరవేరుస్తాడు భీముడు. పాండవుల అరణ్యవాసం కొనసాగుతూ ఉంటుంది. ఈలోగా ఓ రోజు దుర్యోధనుని బావ దుస్సల భర్త అయిన జయద్రథుడు ద్రౌపది అందచందాలను గురించి విని తనని అపహరించాలనే దుర్బుద్ధితో సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. ఒకరోజున పాండవులు లేని సమయం చూసి వారి కుటీరానికి చేరుకుంటాడు. జయద్రథుడు దుస్సల భర్త అవడంతో అతని దుర్బుద్ధి తెలియని ద్రౌపది జయద్రథుణ్ణి ఆహ్వానిస్తుంది. దాన్ని అనుగుణంగా తీసుకుని జయద్రథుడు ద్రౌపదిని అపహరిస్తాడు. ఆ సమయంలో పాండవులు అడవిలో సాధన చేయడంలో నిమగ్నమై ఉంటారు. విషయం తెలిసిన పాండవులు ద్రౌపదిని రక్షించడానికి బయలుదేరతారు. అందరికన్నా ముందు జయద్రథుడి ఉనికి కనిపెట్టిన భీముడు అతనిపై విరుచుకుపడతాడు. తన అర్ధాంగిని అపహరించినందుకు మరణమే అతనికి సరైన శిక్ష అని జయద్రథుణ్ణి తీవ్రంగా గాయపరుస్తాడు. కాసేపట్లో ప్రాణాలు తీయబోతుండగా ద్రౌపది భీముణ్ణి శాంతపరుస్తుంది. దుస్సల భీమునికి సోదరి అవుతుందని, జయద్రథుణ్ణి చంపితే సోదరి వైధవ్యానికి కారణమవుతారని వివరిస్తుంది. ద్రౌపది ఆజ్ఞతో శాంతించిన భీముడు జయద్రథుణ్ణి ప్రాణాలతో వదిలివేసి భార్యతో కలిసి తాము నివసిస్తున్న ప్రదేశానికి బయలుదేరతాడు. మార్గమధ్యంలో ద్రౌపది
భీముణ్ణి అడుగుతుంది, ఎందుకంత కోపం భీమా నీకు అని. దానికి భీముడు తొలుత సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తాడు. ఆ రోజు కౌరవులు నీకు చేసిన అవమానించిన ఘట్టం ఇప్పటికీ నా కళ్ల ముందు కదులుతోంది. నిబంధనలు, సోదరుని ఆజ్ఞ వంటి ఎన్నో అంశాలు నన్నప్పుడు బలహీనుణ్ణి చేశాయి. అప్పట్నుంచి ఆ కోపం ఘనీభవించింది. ఇకపై ఎప్పుడూ నీకు అటువంటి అవమానం జరగకూడదనే కోరుకుంటున్నాను. ఒకవేళ అలాంటిది జరిగితే దాన్ని ఎదిరించలేనప్పుడు ఈ వీరత్వం, నీ మీద ఉన్న ప్రేమకు అర్థమేమిటని భీముడు ద్రౌపదిని ప్రశ్నించాడు. దానికి లోలోపల సంతోషిస్తున్న ద్రౌపది బయటకు కోపాన్ని నటిస్తూ, అర్థం కాని ప్రేమకు కూడా అర్థాలుంటాయా అని తనదైన శైలిలో ప్రశ్నను సంధించింది. అర్థమయ్యేలా చెప్పేంత తెలివి నాకు లేదు ద్రౌపది, అర్థమయ్యేలా చేయడమే నాకు తెలిసిన విద్య అని బదులిస్తాడు. ఆ మాటలతో గుండెల నిండా సంతోషాన్ని నింపుకున్న ద్రౌపది భర్త భీమునితో కలిసి అడవి మార్గాన నడుస్తూ ఇంటికి చేరుకుంటుంది. జటాసురుడు ఒక బ్రాహ్మణుడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇతర పండితులతో కలిసి వారిని తరచూ కలిసేవాడు. జటాసురుడికి ఎప్పటినుండో ద్రౌపదిని అపహరించి వివాహం ఆడాలి అనే కోరిక ఉండేది. కాని భీముడి బలం గురించి తెలిసి ఆ ఆలోచనను విరమించుకునేవాడు. ఒకరోజు భీముడు ఆహారం తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయాన్ని అదనుగా తీసుకుని జటాసురుడు ద్రౌపది, ధర్మరాజు, నకుల సహదేవుణ్ణి అపహరిస్తాడు. సహదేవుడు తెలివిగా తప్పించుకుని భీముడున్న దిశగా పరిగెత్తుతాడు. ఆ సమయంలో ధర్మరాజు తన బరువుని క్రమంగా పెంచుకుంటాడు. దానితో జటాసురుడు నెమ్మదిగా నడవడం మొదలుపెడతాడు. అంతలో భీముడు అక్కడికి చేరుకుంటాడు. భీముణ్ణి చూసి జటాసురుడు ద్రౌపదిని విడిచిపెడతాడు. తర్వాత భీముడు జటాసురుడితో తలబడి అతణ్ణి ఓడిస్తాడు. ఆ యుద్ధం చూసి భయంతో చింతిస్తున్న ద్రౌపదిని ఓదార్చి తన బాహువులపై కుటీరానికి తీసుకువెళ్తాడు. పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని మత్స్య సామ్రాజ్యంలో విరాట మహారాజు దగ్గర అజ్ఞాతవాసం ఆరంభిస్తారు. ఆ సమయంలో విరాట రాజ్యం రాణి వద్ద ద్రౌపది దాసిగా ఉంటుంది. 5 సోదరులతో సహా ఎంతోమంది సేవకులతో సేవలందుకోవాల్సిన ద్రౌపది ఈ విధంగా ఓ సేవకురాలిగా మారిపోవడం చూసి భీముడు దిగులు చెందాడు. ఓ రోజు వారి పరిస్థితిని తలుచుకుని రోదించాడు. ఆభరణాలు, ఆడంబరాలు, అందమైన వస్త్రాలు లేకున్నా సహజంగా అందరినీ ఆకట్టుకునే అందం ద్రౌపదిది. అలాంటి రాణిని ఇప్పుడు దాసిగా చూసి భీముడు బాధపడతాడు. మరోవైపు విరాట రాజ్యానికి సైన్యాధికారిగా పనిచేస్తున్న విరాటరాజు బావమర్ది కీచకుడు ఒకరోజు తన అక్కను కలవడానికి అంతరంగిక మందిరానికి వచ్చి అక్కడ దాసిగా ఉన్న ద్రౌపదిపై మనసు పడతాడు. తన అక్క అప్పటికే కీచకుడిని వారిస్తుంది. పరస్త్రీ వ్యామోహం ఎప్పటికైనా వినాశనానికి దారి తీస్తుంది అని అయినా కూడా వినకుండా కీచకుడు ద్రౌపదిని తన కోరిక తీర్చమని వేడుకుంటాడు. ద్రౌపది ఆగ్రహంతో ఆయన కోరికను తిరస్కరిస్తుంది. దీన్ని మనసులో పెట్టుకున్న కీచకుడు ద్రౌపదిపై పగ పెంచుకుంటాడు. దాసి వేషంలో ఉన్న ద్రౌపదిని నిండు సభలో అవమానించి కాలితో తన్నుతాడు. మారు వేషంలో ఉన్న ధర్మరాజు ఆ ఘటన చూస్తాడు. కాని పోరాటానికి దిగితే తాము ఎక్కడ తెలిసిపోతామో అనే భయంతో చలించకుండా ఉంటాడు. అది చూసి ద్రౌపదికి చాలా కోపం వస్తుంది. అలానే ప్రతిసారి తన పెద్ద భర్త ఏమీ చేయలేని స్థితిలో ఉండడం చూసి చింతిస్తుంది. వెంటనే అక్కడ్నుంచి అవమాన భారంతో బయటికి వెళ్లి వంటశాలకు వెళ్తుంది. అక్కడే భీముడు అందరికీ వంటలు వండుతున్నాడు. ద్రౌపది వంటగదిలోకి రావడం గమనిస్తాడు. ఎప్పుడూ అందంగా, ఉల్లాసంగా కనిపించే ద్రౌపది ముభావంగా ఉండడం చూసి కంగారు పడతాడు. పక్కనే ఉన్న సోదరునికి వంటలు వండే పని అప్పగించి ద్రౌపది దగ్గరకు వెళ్తాడు. ఓ పక్కకి పిలిచి ఏం జరిగింది అని అడుగుతాడు. ఏమీ జరగలేదు అని ద్రౌపది చెబుతుంది. ఏమీ జరగకుండానే నా భార్య మొహంలోంచి సహజమైన అందం మాయమైందా అని ప్రశ్నిస్తాడు. అప్పటి వరకు అణిచిపెట్టుకున్న కన్నీళ్లను ద్రౌపది ఒక్కసారిగా భీముని భుజంపై జాలువారుస్తుంది.
ఆయన హృదయాన్ని హత్తుకుని కీచకుడు చేసిన అవమానాన్ని పూసగుచ్చినట్టుగా వివరిస్తుంది. కీచకుడిపై కోపం పెంచుకున్న భీముడు తమ అజ్ఞాతవాసం గురించి బయటపడకుండా పగ ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ద్రౌపదికి ఓ ఆలోచన చెప్తాడు. పథకం ప్రకారం కీచకుణ్ణి అర్ధరాత్రి నృత్యశాలకు తెప్పించమంటాడు. కీచకుడి కోరికను రెచ్చగొట్టేలా మాట్లాడిన ద్రౌపది నృత్యశాలకు ఫలానా సమయంలో రావాలని చెప్తుంది. దీంతో సైన్యాన్ని అక్కడి నుంచి వేరే చోట నియమించిన కీచకుడు నృత్యశాల వద్ద ఎవరూ లేకుండా చూసుకుంటాడు. అప్పటికే లోపల ఉన్న భీముడు కీచకుడు లోపలికి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తాడు. లోపలికి వచ్చి తలుపులు వేసిన వెంటనే కీచకుణ్ణి కింద పడేసి గదతో తలపై మోది కీచకుణ్ణి చంపేస్తాడు. అప్పటి వరకు ఆగ్రహంతో ఊగిపోయిన భీముడు ద్రౌపదితో కలిసి ప్రశాంతంగా తమ గదుల్లోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటారు. భీముడు తిండిపోతూ మొద్దు అనే ప్రచారంలో ఉన్నప్పటికీ ద్రౌపదిపై ప్రేమ విషయంలో చాలా స్వచ్ఛంగా ఉన్నాడు. ద్రౌపదిని నిండు సభలోకి లాగి అవమానించిన దుశ్శాసనుడిపై పగను పెంచుకున్నాడు. అదే రోజు రక్తం తాగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం తటస్థించినప్పుడు యుద్ధంలో 14వ రోజున దుశ్శాసనుణ్ణి చంపి అతని రక్తం తాగి ప్రతిజ్ఞ తీర్చుకుంటాడు భీముడు. అరణ్యవాసం సమయంలో దట్టమైన అరణ్యంలో నడవలేకపోతున్న ద్రౌపదిని తన బాహువులలో మోసుకుని తీసుకువెళ్తాడు. ఇలా ద్రౌపది ప్రతి కష్టంలో తోడుగా నిలబడి ప్రతి కోరికను తీర్చిన భీముడికి ద్రౌపదిపై స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంది. స్వర్గానికి వెళ్లే సమయం ఆసన్నమైనప్పుడు ధర్మరాజు, అర్జునుడు, నకుల, సహదేవులు ముందుగా పయనించారు. వారిలో మొదట ద్రౌపది పడిపోతుంది. భీముడు ఒక్కడే చివరి వరకు ద్రౌపదికి తోడుగా ఉంటాడు. ద్రౌపది చివరి శ్వాస వరకు తనకు తోడు ఉన్నాడు. ద్రౌపదిని అలా చూడలేక బాధతో తన చేతులు పట్టుకుని, ఓ పత్ని, నీకై నేనేం చేయగలను అని ప్రశ్నిస్తాడు. అది విని చలించిపోతుంది ద్రౌపది. కనుల వెంట కన్నీటితో చివరి శ్వాస తీసుకుంటున్న ద్రౌపది భీముడితో అన్న మాటలు: ఓ వాయుపుత్ర, నన్ను క్షమించు. అర్జునుడిపై నాకున్న గుడ్డి ప్రేమతో నీ స్వచ్ఛమైన ప్రేమని గుర్తించలేకపోయాను. ఒక భార్య కోరుకునే ప్రేమని, స్నేహాన్ని నువ్వు అన్ని వేళలా అందించావు. ఇంకో జన్మంటూ ఉంటే నీ రుణం తీర్చుకుంటాను అని చెప్పి భీముడి చేతుల్లో కన్ను మూసింది పాంచాలి. ద్రౌపదికై భీముడి ప్రేమ అత్యంత పవిత్రమైంది, మంచులా స్వచ్ఛమైంది. వారి ప్రేమ గుర్తుగా తంజావూరు కొన్ని కోయజాతి వాళ్ల సంప్రదాయ నృత్యంలో ముఖ్య పాత్రలుగా ద్రౌపది, భీముణ్ణి వర్ణిస్తారు. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం ఎంతో గొప్ప విషయం. స్వచ్ఛమైన ప్రేమ మరకతమణిలా అద్భుతం, అలాగే అరుదైంది కూడా. మీ జీవితంలో కూడా అలాంటి స్వచ్ఛమైన ప్రేమ లభించాలని కోరుకుంటున్నాం. కథ ముగిసింది. మీరిప్పుడు ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళండి.